యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపులో ఉన్న లక్షణాలు మరియు యోసేపు నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-20 ప్రకారం. 1 నీతిమంతుడు. దేవుడు యోసేపును గూర్చి ప్రస్తావిస్తూ అతడు నీతిమంతుడు. ధర్మశాస్త్రం ఉన్న రోజుల్లో యోసేపు దేవుని విషయములో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. యాకోబు 2వ అధ్యాయము 9-10 ప్రకారముగా చూస్తే ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోతేనే అపరాధులుగా తీర్చబడే ఆ రోజుల్లోనే దేవుని చేత నీతిమంతుడు అని పిలవబడాడు. అంటే ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యానుసరముగా జీవించాడో కదా. 2 సాత్వికుడు. మరియ గర్భము దాల్చేను అని విషయం తెలిసినప్పుడు ఆమెను అవమానపరచక పరుల గుట్టు బయట పెట్టేవాడు కాదు. మరియ తప్పు చేసిందని పెద్దల దగ్గర పెట్టలేదు, రహస్యముగా విడనాడాలి అనుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపే ఆ దినాలలో యోసేపు మరియ పట్ల ఎంత సాత్వికతను కనపరిచాడు కదా. 3 లోబడే జీవితం. ప్రభువు దూత స్వప్నంలో ప్రత్యక్షమే భయపడకు అని చెప్పిన వెంటనే యోసేపు దేవుని వాక్యానికి లోబడిపోయాడు. ఆయన తన స్వంత యోచనలను విడిచి దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. ఆ మరియ గర్భంలో రక్షకుడు ఉన్నాడని దేవుని దూత ద్వారా తెలియపరచబడినప్పుడు యోసేపు మరియను చేర్చుకున్నాడు. లోబడడం కష్టం, కానీ లోబడకపోవడం నష్టం. 4 ధైర్యవంతుడు. మరియను భార్యగా స్వీకరించడం సమాజం ముందు సులభం కాదు. అపార్థాలు, అపవాదులు వచ్చినా దేవుని ఆజ్ఞకు విధేయతతో ధైర్యంగా ముందుకు సాగాడు.